జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మార్కాపురం ఆర్టీఓ శ్రీచందన తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు మనకి జనవరి 1 నుంచి 31 వరకు జరగడమైనది. దీనిలో భాగంగానే రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్, ట్రాన్స్‌పోర్ట్, పోలీస్, నేషనల్ హైవేస్, ఆర్&బి, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రతి ఒక్కరు గూడా సమన్వయంతో ఎవ్రీ డే వైజ్ యాక్టివిటీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మెయిన్‌గా మనం రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము. అలాగే దీంతో పాటు రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్‌మెంట్ అనేది గూడా జరుగుతుంది. రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ భాగంలో మనం ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్‌ని గూడా మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా టూ వీలర్ ర్యాలీలతో హెల్మెట్ అవేర్‌నెస్ కోసం టూ వీలర్ ర్యాలీలు, అలాగే సీట్ బెల్ట్ మీద అవగాహన, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి అవగాహన కల్పిస్తున్నాము. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి, మైనర్ డ్రైవింగ్ గురించి, దాంతో పాటు మనకి ఇక్కడ యాక్సిడెంట్స్ అయ్యే వాటిని బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించాము. మన మార్కాపురం పరిధిలో మొత్తం 10 బ్లాక్ స్పాట్‌లు గుర్తించడం అయినది. దీన్ని గౌరవ కలెక్టర్ గారి ముందు రేపు జరిగే డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దీని గురించి తగిన చర్యలు ఏమి తీసుకోవాలి, ఇంజినీరింగ్ డిఫెక్ట్స్‌ని ఎలా రెక్టిఫై చేయాలి, అలాగే షార్ట్ టర్మ్‌గా ఏమి మెజర్స్ తీసుకోవాలనేది కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్‌లో గౌరవ కలెక్టర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇక్కడ మార్కాపురం పరిధిలో చూసుకుంటే గత సంవత్సరం 167 యాక్సిడెంట్స్ దీంట్లో ప్రజలు చనిపోవడం జరిగింది. అంతకుముందు 2024లో 194 మంది చనిపోవడం జరిగింది. దీనిలో అంటే మనం ఎంతైనా ఇంప్రూవ్ అయినప్పటికీ డెత్ కౌంట్ పరంగా మనం ఇంప్రూవ్ అయినప్పటికీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మనకి చాలా ఉంది. దీనిలో భాగంగానే మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంగా పనిచేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ మెయిన్‌గా మన మార్కాపురంలో మేజర్‌గా కనిపించే రోడ్ సేఫ్టీ అఫెన్సెస్‌ని చూస్తే మనకిక్కడ జరిగిన 190 యాక్సిడెంట్స్‌లో 70% టూ వీలర్ లో వాళ్ళే మరణించడం జరిగింది. టూ వీలర్ వెహికల్ ఇది చేసే వాళ్ళే మరణించడం జరిగింది. దాంట్లో గూడా మేజర్‌గా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మరణించిన వాళ్ళ సంఖ్య గూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి మాత్రమే బయటకి రండి. ఎందుకంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మీకోసం వెయిట్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. అదే కాకుండా ఓవర్ స్పీడింగ్ అనేది గూడా మనం ఎక్కువగా చూస్తున్నాము. ఇప్పుడు మనకి ఖమ్మం పరిధిలో చూస్తే మనకి నేషనల్ హైవేతో పాటే మనకి టౌన్ కూడా డెవలప్ అవ్వడం జరిగింది. సో, మనం అక్కడ ఏ హైవేకి తగ్గట్టు హైవేలో ఒక స్పీడ్ ఉంటుంది. తర్వాత మున్సిపల్ రోడ్స్‌లో ఒక స్పీడ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న జన సంచారం గాని, లేకపోతే హాబిటేషన్స్ ప్రకారంగా మీరు ఆహ్, బండి వేగాన్ని గుర్తించుకొని, గమనించుకొని మీరు డ్రైవ్ చేయాలి. అలాగే సీట్ బెల్ట్ ఎవరైతే మోటార్ కార్స్ నడుపుతారో వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. ముందు కూర్చున్న వాళ్ళే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు గూడా సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ ధరించినప్పుడు మాత్రమే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని మాత్రమే డ్రైవ్ చేయండి. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ బోత్ టూ వీలర్స్ అండ్ మోటార్ కార్స్‌లో మనం చూస్తూ ఉన్నాము. ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల మనకి ఆహ్, డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం అనేది నివారించండి. తర్వాత మనకిక్కడ ఓవర్‌లోడింగ్ అంటే ఈ ఆటోస్‌లో కానీ, లేదంటే స్కూల్ బసెస్‌లో గానీ సీటింగ్‌కి మించి ప్రజల్ని రవాణా చేయడం దీంట్లో ట్రాన్స్‌పోర్ట్ చేయడం జరుగుతుంది. కనుక దయచేసి ఎవరు గూడా ఎక్కువ మంది ప్యాసింజర్స్‌ని వాళ్ళ సీటింగ్‌కి మించిన ప్యాసింజర్స్‌ని వే వే చేసి ఎక్కించుకొని నడపరాదు. అలాగే మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మొదటి ఒక గంటని మనం గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తాము.
ఈ గోల్డెన్ అవర్‌లో వెంటనే వారికి హాస్పిటల్‌కి పంపించి చికిత్స అందితే చాలా వరకు మరణాలనేవి తగ్గించేదానికి ఛాన్స్ ఉంది. అలాగే వాళ్ళ పర్మనెంట్ డిజబిలిటీ నుంచి గూడా వారిని మనం రక్షించడానికి వీలుంది. కనుక గోల్డెన్ అవర్ అనేది మొదట 1 అవర్‌లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా అన్‌నోన్ పర్సన్స్ అయినా వెంటనే వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఉన్న హాస్పిటల్‌కి వెంటనే ప్రజలు ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళని హాస్పిటల్‌కి తరలించాల్సిందిగా గమనిస్తున్నాము. తర్వాత గుడ్ సమారిటన్ మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఏదైనా లీగల్ ప్రొసీజర్‌లో మనం ఇరుక్కుంటామేమో అని చాలామంది ప్రజలు ఎవరైనా అన్‌నోన్ పర్సన్స్‌ని మనకు తెలియని వాళ్ళని కాపాడటానికి కొంచెం జంకుతా ఉంటారు. కానీ అలాంటి భయమేమి లేదండి. మీరు మీ డీటెయిల్స్ ఏమి చెప్పకుండా ఆహ్, ఆ యాక్సిడెంట్ అయిన విక్టిమ్‌ని మీరు ఏంటి హాస్పిటల్‌లో అపాయింట్ చేసేసి మీకు ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. దీనికోసమే సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని ప్రోత్సహించడానికి ఇలా చేసిన వారిని గుడ్ సమారిటన్‌గా గుర్తించి ఒక ప్రశంసా పత్రం గూడా ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ గుడ్ సమారిటన్ మీద అవగాహన ఉంచండి. ఈ ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు జంకకండి. ఎందుకంటే ప్రజలు ఆ టైంలో అతని ఒక వ్యక్తి యొక్క ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక అందరూ గూడా బాధ్యతగా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మీరు వాలంటరీగా పార్టిసిపేట్ చేసి వారిని హాస్పిటల్‌కి తరలించవలసిందిగా మేము మనవి చేస్తున్నాము. అలాగే హిట్ అండ్ రన్ ఏదైనా వాహనం గుర్తు తెలియని వాహనం వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్‌లో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 2,00,000 మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. అలాగే ఏదైనా తీవ్రమైన గాయాలైనప్పుడు వాళ్ళకి 50,000 రూ. 50,000 ఇవ్వడం జరుగుతుంది. సో, దీన్ని గూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా హిట్ అండ్ రన్ కేసెస్ ఉంటే గనక మీరు రెవెన్యూ అండ్ పోలీస్ మా ట్రాన్స్‌పోర్ట్ దృష్టికి తీసుకురాగలరు. దీన్ని మేము ప్రాసెస్ చేసి గౌరవ కలెక్టర్ గారి ముందు పెడితే మీకు దానికి సంబంధించిన నగదనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ముందుగా ఈ రహదారి భద్రత అనేది మనందరి బాధ్యత. మనందరం కూడా బాధ్యతగా డ్రైవింగ్ చేయాలి. మనము ఒకసారి రోడ్డు మీదకొచ్చినప్పుడు యాక్సిడెంట్ అనేది ఎన్ని విధాలుగైనా రావచ్చు. కాబట్టి దాన్ని నివారించుకునేందుకు బాధ్యతగా మన ప్రాణానికి మనం ఎంత విలువిస్తామో, ఎదుటి వారి ప్రాణానికి గూడా అంతే విలువిస్తూ మనము ఈ రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ సింబల్స్ కానీ, లేకపోతే ట్రాఫిక్ సైన్స్ కానీ, ట్రాఫిక్ రూల్స్ గాని పాటిస్తూ జాగ్రత్తగా సురక్షితంగా మీరు మీ గమ్యాన్ని చేరుకోండి. ఎందుకంటే మన కోసం ఇంటి దగ్గర చాలా మంది సభ్యులు. కనుక ప్రతి ఒక్కరు గూడా బాధ్యతగా మీరు మీ ఇంట్లో నుంచే మార్పు రావాలి అంటారు. కాబట్టి మీ ఇంట్లో నుంచి మీ నుంచి మార్పు వస్తే మొత్తం సొసైటీ కూడా మారుతుంది. కనుక అందరూ కూడా ఈ రెస్పాన్సిబుల్‌గా తీసుకొని రోడ్‌కి సంబంధించిన అన్ని రూల్స్ పాటించవలసిందిగా థాంక్ యూ.